హాయ్ స్టూడెంట్స్, ఎనామస్లో మనకి ఎనాలజీ క్వశ్చన్స్ కొన్ని వస్తుంటాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్, మనకి ఫస్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే క్లర్క్ అంటే ఎక్కడ పనిచేస్తుంటాడు? క్లర్క్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఆఫీస్. వాట్ అబౌట్ టీచర్? టీచర్ ఈజ్ వర్కింగ్ ఇన్ హాస్పిటలా, స్కూలా, కోర్టా, బ్యాంకా? ఎస్, answer is B, school. Okay, so next, second question. Doctor is working in hospital. What about teacher? Doctor is working in hospital. What about teacher? Teacher is working in school. So the correct answer is school. Okay, now the third question. Yes, bird nest, lion ఇక్కడ బర్డ్ లివ్స్ ఇన్ నెస్ట్. బర్డ్ ఎక్కడ నివసిస్తుంది? ఎస్, బర్డ్ అనేది నెస్ట్ లో ఉంటుంది. వాట్ అబౌట్ లయన్? లయన్ లివ్స్ ఇన్ స్టేబులా, కెన్నలా, డెన్నా, బర్రో? ఎస్, డెన్. స్టేబుల్ అనేది ఇట్స్ ఓన్లీ ఫర్ హార్సెస్. Kennel is for dogs. The correct answer is den. The correct answer is den. Okay, now come to the fourth question. Yes, book is used for reading. Book is used for reading. But what about food? Food is used for cooking, eating, buying. Yes, exactly, food is used for eating. Food is used for eating. Okay, now come to the next question. Yes, pen. Generally we use pen for writing. We use pen for writing. What about knife? Knife దేనికి ఉపయోగిస్తుంటాం? కటింగ్, డ్రాయింగ్, రీడింగ్, ప్లేయింగ్? ఎగ్జాక్ట్లీ, knife is used for కటింగ్ కి మనం ఉపయోగిస్తుంటాం. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఫిష్, వాటర్. ఫిష్ ఎక్కడ ఉంటుంది? వాటర్లో ఉంటుంది. మరి వాట్ అబౌట్ బర్డ్? బర్డ్ సాయిల్లో ఉంటుందా, ఎయిర్లో ఉంటుందా, ఫైర్లో ఉంటుందా, రోడ్డా? ఎస్, ఫిష్ అనేది వాటర్లో ఉంటుంది. బర్డ్ ఎప్పుడు కూడా ఎస్, ఎయిర్. ద బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ సెవెంత్ క్వశ్చన్. టీచర్, స్టూడెంట్. టీచరు ఎవరికి లెసన్ చెబుతుంటాడు? ఎవరికి టీచ్ చేస్తుంటాడు? టీచర్ అనేవాడు ఎవరైనా సరే స్టూడెంట్స్కి టీచ్ చేస్తుంటాడు. వాట్ అబౌట్ డాక్టర్? డాక్టర్ ఈజ్ రిలేటెడ్ టు పేషెంట్, డ్రైవర్, ఫార్మర్, క్లర్క్? ఎస్, డాక్టర్ ఎవరంటే డాక్టర్ పేషెంట్కి రిలేటెడ్ వర్డ్. అంటే పేషెంట్ని క్యూర్ చేస్తుంటాడు, డయాగ్నైజ్ చేస్తుంటాడు. ఓకే, నౌ the correct answer is A. Eighth question. Yes, king, palace. Yes, king ఎక్కడ ఉంటుంటాడు? ప్యాలెస్ లో ఉంటుంటాడు. కింగ్ ఎక్కడ? ప్యాలెస్. కింగ్ ఉండే ప్లేస్ ప్యాలెస్. మరి వాట్ అబౌట్ మాంక్? మాంక్ ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఎస్, మాంక్ అనేది మనం చూసినట్లయితే మాంక్ ఉన్న ప్లేస్ మానిస్ట్రీ. మాంక్ ఉన్న ప్లేస్ మానిస్ట్రీ. సో the correct answer is C. The correct answer is C. Okay, now ninth question. కార్ దేని మీద ప్రయాణిస్తుంది? రోడ్ మీద ప్రయాణిస్తుంది. రోడ్, కార్ అనే దానికి రోడ్. మరి షిప్, కారు రోడ్ మీద ప్రయాణిస్తే షిప్ ఎక్కడ ప్రయాణిస్తుంది? స్కైలోనా, వాటర్లోనా, రైల్వేలోనా, బ్రిడ్జ్లోనా? షిప్. ఎస్, షిప్ అనేది వాటర్లో ప్రయాణం చేస్తుంటుంది, ట్రావెల్ చేస్తుంటుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. ఓకే, నౌ 10th క్వశ్చన్. ఐ ఈజ్ యూజ్డ్ ఫర్ సీయింగ్. ఐ దేనికి ఉపయోగిస్తాం? ఐ అనేది చూడడానికి ఉపయోగిస్తాం. వాట్ అబౌట్ ఇయర్? ఇయర్ ఈజ్ స్పీకింగ్, హియరింగ్, వాకింగ్, స్మెల్లింగ్? ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ హియరింగ్. వినడానికి ఉపయోగిస్తుంటాం. The correct answer is
B. Okay, now 11th question. Yes, farmer works in the field. ఫార్మర్ ఎక్కడ వర్క్ చేస్తుంటాడు? ఫీల్డ్లో వర్క్ చేస్తుంటాడు. ఫార్మర్ ఫీల్డ్లో వర్క్ చేస్తుంటాడు. మరి వాట్ అబౌట్ సెయిలర్ ఎక్కడ వర్క్ చేస్తుంటాడు? దేనిలో వర్క్ చేస్తుంటాడు? షిప్పా, స్కూలా, ఆఫీసా, ఫ్యాక్టరీయా? సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. షిప్లో పనిచేసేవారు సైలర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. నౌ 12th క్వశ్చన్ చూసినట్లయితే ఆథరు దేనికి రిలేటెడ్ వాడు? బుక్కి రిలేటెడ్ వాడు. అంటే బుక్స్ రాసే వాళ్ళని ఏమంటాం? ఆథర్ అంటాం. పెయింటర్ దేనికి రిలేటెడ్ వాడు? సాంగ్ పాడే వాళ్ళని పెయింటర్ అంటారా? పిక్చర్ వేసే వాళ్ళని పెయింటర్ అంటారా? హౌసా, పోయమ్మా? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పిక్చర్. పెయింటర్ రిలేటెడ్ వాడు పిక్చర్. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్. హనీ దేనికి సంబంధించింది? బీస్. హనీని ఎవరు గ్యాదర్ చేస్తుంటారు? బీస్ గ్యాదర్ చేస్తుంటాయి. మరి వాట్ అబౌట్ మిల్క్ దేని నుంచి వస్తుంటుంది? ఇక్కడ హనీ అనేది బీస్ నుంచి వస్తే మిల్క్ అనేది మనకి దేని నుంచి వస్తుంది? ఎస్, కౌ, హెన్, షీప్, హార్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ కౌ. నౌ డే నైట్ ఈ రెండు కూడా మనకి డేకి సంబంధించిందే, నైట్ కూడా. హాట్కి డే ఆపోజిట్ వర్డ్ నైట్ అనుకుంటే హాట్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? డేకి ఆపోజిట్ వర్డ్ నైట్. హాట్కి ఆపోజిట్ వర్డ్ కోల్డ్. హాట్కి ఆపోజిట్ వర్డ్ కోల్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కోల్డ్. బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, పప్పీ. ద లిటిల్ వన్ ఆఫ్ ద డాగ్ ఈజ్ పప్పీ. చిన్న కుక్క పిల్లని ఏమంటాం అంటే పప్పీ అంటాం. సో పప్పీ అనేది దేనికి సంబంధించింది? డాగ్కి సంబంధించింది. మరి కిటెన్ అనేది బేబీ క్యాట్. సో టైగర్ కాదు, క్యాట్, లయన్, కౌ ఇచ్చాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, క్యాట్. పప్పీ, డాగ్. కిటెన్ అనేది క్యాట్, అంటే బేబీ క్యాట్, అంటే పిల్లని కిటెన్ అంటాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. Okay children, thank you very much.